అక్రమ గ్రావెల్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఈ నెల 21న చెలో పంచదార్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల పుణ్యక్షేత్రం పరిసరాల్లో జరుగుతున్న తవ్వకాల కారణంగా 5 శివగుండాల పవిత్ర జలాలు కలుషితమవుతున్నాయని, క్షేత్రం పవిత్రతకు ముప్పు వాటిల్లుతోందని స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచదార్ల ఆధ్యాత్మిక పర్యావరణ పరిరక్షణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం గ్రౌండ్ నుండి విశాఖపట్నం ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఇదైతే నిత్యం గత కొంతకాలంగా కావచ్చు, గత కొన్నేళ్ళుగా కూడా ఎప్పుడైతే గతంలో అయితే మనం బళ్ళారి ప్రాంతం అయితే చూసాము. బళ్ళారి అంటే కర్ణాటక కావచ్చు, భారతదేశం మొత్తంలో కూడా ఒక కేజీఎఫ్ తరహాలో అయితే పూర్తిగా అక్రమ మైనింగ్లు అయితే జరుగుతుండేవి. ప్రస్తుతం అదేవిధంగా అయితే బళ్ళారిని మించిన విధంగా అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడికక్కడైతే క్వారీలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాని నానుడితో అయితే దాదాపు ఉత్తరాంధ్రలో ప్రధానంగా ఎప్పుడు కూడా కొలుస్తూ ఉండే ఉత్తరాంధ్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో, అలానే అనకాపల్లి ప్రాంతం కావచ్చు, అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక ప్రాంతం రాంబల్లి మండలం ప్రాంతంలో అయితే ఒక పంచదార్ల అనే పుణ్యక్షేత్రం అయితే ఉంటుంది. మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఈ విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఇది సొంతంగా అయితే ధనవంతు తానుగానే నీరు ఊరుతూ కూడా ఈ యొక్క కొండలకి నీరు ఇవ్వడం, గత చరిత్ర చెప్పుకునేటప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క ధర్మరాజు వచ్చాడని, పాండవుల కాలంలో అయితే ధర్మరాజు రావడం, ఇలాంటివి ఎన్నో చరిత్ర పుటలు కలిగిన ఈ యొక్క ప్రాంతం ప్రస్తుతం కబంధ హస్తాలు ఏవైతే ఉంటాయో అధికార కబంధ హస్తాల మధ్య అయితే ఇదంతా కూడా పూర్తిగా దొర్లివేసిన పడుతుంది. వెంకటాపురం గ్రామంలో యొక్క పంచదారులకు సంబంధించి నిత్యం కూడా నీటితో ఉండే విధంగా పుణ్యక్షేత్రంగా, శైవక్షేత్రంగా ఉంటున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఎవరు గలమెత్తినా కూడా వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వం అయితే చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇందుకు అనుగుణంగా అయితే జరుగుతున్న పరిస్థితి ఉండడంతో స్థానికంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెప్తున్నారు. ఒక ప్రాంతమే కాకుండా 13 ఊర్లు, అంటే సినిమాల్లో ఏ విధంగా చూపిస్తారో అందుకు భిన్నంగా ఇక్కడ 13 ఊర్లు ఏకమవుతూ కూడా ఈ యొక్క క్వారీని నిలిపివేయాలని చెప్పేసి అయితే ప్రధానంగా అయితే కోరుకున్నారు. బళ్ళారికి మించి కూడా ఇక్కడ జరుగుతుందని అయితే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. దానికోసం ప్రజా సంఘాలు కావచ్చు, అలానే యూత్ ప్రధానంగా దీనిపైన పోరాటం చేసే ప్రయత్నం చేసింది. అసలు దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు ఈ కొండ విశిష్టత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వంశీ గారు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, ఇది ఇంత పెద్ద కొండని తొలివేయడాన్ని ఎలా చూడుతుంటారు? సార్, మా చిన్నప్పటి నుంచే కాదు సార్, కొన్ని వేల సంవత్సరాలుగా ఏదైతే ఇక్కడ శివాలయం ఉన్నదో ఈ శివాలయంలో 5 దారులు అనేవి నిరంతరం వస్తాయి సార్. సో అలాగే దీని పక్కన ఒక బుద్ధిస్టు ఒక ప్రదేశం ఉంది. అది కూడా దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైనది సార్. ఈ కొండ అనేది పర్యావరణ పరంగా, అలాగే సనాతన ధర్మం పరంగా, అలాగే కొన్ని రిలీజియస్గా కూడా చాలా ఇంపార్టెంట్ అనేది సార్. సో ఇటువంటి కొండ మీద మైనింగ్ చేయకూడదు అని చెప్పి దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం సార్. ప్రతి పార్టీ కూడా అధికారంలో లేనప్పుడు దీని మీద మైనింగ్ చేయడం అనేది బ్యాన్ చేయాలని చెప్పి పోరాడుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే పర్మిషన్ ఇచ్చి దీని మీద మైనింగ్ చేస్తున్నారు. దీని మీద మైనింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా మేము ముందే చెప్పాం, ఏవైతే పంచదార్ల టెంపుల్లో 5 దారులు వస్తున్నాయో ఆ దారులు అనేవి దెబ్బతింటాయి ఇలా మైనింగ్ చేయడం వల్ల అని చెప్తే ఎవరూ పట్టించుకోలేదు. అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అదే జరిగింది. దీనికి పర్మిషన్ ఇచ్చిన లిమిట్ కన్నా ఒక 50-60 అడుగులు లోతుకు తవ్వుకుంటూ వెళ్ళిపోవడం వల్ల దారపాలెంలో ఏదైతే దారాలు రావాలో అందులో దారి అనేది ఇక్కడ బయటకు వచ్చేసింది. ఈ వాటర్ అంతా బయటకు కనబడుతుంది. దారపాలెం టెంపుల్లో ఏదైతే దారులు వస్తాయో అక్కడ బురద అనేది వస్తుంది సార్. మా యొక్క ఏదైతే ఈ సాంస్కృతిక వారసత్వ సంపద ఉన్నదో ఆ సంపద అనేది నాశనం అయిపోతుంది సార్ యలమంచిలి నియోజకవర్గంలో. దీని మీద ఎవరైతే పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన దృష్టికి వెళ్ళాలి. ఈ యొక్క కొండ మీద మైనింగ్ అనేదాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలి. మా యొక్క సాంస్కృతిక సంపద అనేదాన్ని కాపాడుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. చెప్పండి, అసలు దీనిపైన ఏమైనా పోరాటం చేశారా, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తున్నారా, ఏం చేయబోతున్నారు మీరు అసలు? సార్, ఆల్రెడీ నాది న్యాయవాది అనే ఒక ఛానల్ ఉన్నది సార్. ఆ ఛానల్తో మేము ఈ కొండ యొక్క విశిష్టత, అంటే 5 దారులు వస్తున్నాయి కదా, ఈ 5 దారులు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని ఆరిజిన్ ఏంటి అని కనిపెట్టడానికి దీని మీదకి వెళ్ళి ఒక వీడియో చేసాం సార్. అలాగే ఈ యొక్క మైనింగ్ వల్ల ఏ విధమైన సమస్యలు వస్తాయని చెప్పి మేము వీడియోలు చేయడం అయితే జరిగింది. మా వీడియోలకి విశేష స్పందన వచ్చింది. ప్రజల నుంచి ఎప్పుడైతే స్పందన వచ్చిందో ఈ విషయం బయటకు రాకుండా ఉండడానికి ప్రభుత్వం చేత ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మా వీడియోలు కనిపించకుండా బ్యాన్ అయితే చేయించారు సార్. ఇలా నోటీసులు పంపించి మా వీడియోలు అనే దాన్ని బయటికి రానివ్వట్లేదు. నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్, నేను ఒక భారతీయుడిగా నా ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19(1) అనే దాన్ని ఈరోజు ప్రభుత్వం అనేది హరిస్తుంది. దీని వెనక నిజంగా ప్రభుత్వం ఉందా, లేదా ప్రభుత్వంలో ఎవరైనా పెద్దలు ఉన్నారా, వాళ్ళు మా గొంతుకు అనే దాన్ని నొక్కుతున్నారా? సో దీని మీద కూడా నేను హైకోర్టుకి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎవరైతే దీని వెనక ఉండి ప్రభుత్వం చేత నా వీడియోలు బ్యాన్ చేస్తున్నారో వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటాను సార్. ఇది మనం ప్రధానంగా చూడొచ్చు. పూర్తి స్థాయిలో యొక్క కొండనైతే దోచేస్తున్న పరిస్థితి అయితే ఉందో ఇదంతా మైనింగ్, అక్రమ మైనింగ్కి బళ్ళారికి మించి కూడా విశాఖ నగరంలో జరుగుతుంది. కడప ప్రాంతం నుండి వచ్చిన ఎంపీ కాస్త ప్రస్తుతం ఇక్కడ
కడ వరకు తీసుకెళ్లే వరకు ప్రయత్నం చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. 13 గ్రామాలకు సంబంధించిన ఈ యొక్క కొండ కావచ్చు, అలానే ఏదైతే సనాతన ధర్మం కోసం అని చెప్పేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏదైతే ముందుకు తీసుకెళ్తుందో, అలానే సనాతన ధర్మం కోసం నిత్యం కూడా పోరాటం చేసే బీజేపీ ఏదైతే ఉందో ఆ బీజేపీకి సంబంధించిన ఎంపీకి సంబంధించిన బంధువర్గం కూడా ఇందులో పాల్పంచుకుందని చెప్పేసి పలు ఆరోపణలు ఉన్నాయి. అవి ఆరోపణల నిజం అనేది పక్కన పెడితే మనకి నిలువెత్తు సాక్ష్యంగా అయితే ఏదైతే ఈ మొత్తం కొండని తొలి వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం అనేది అయితే తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీంతోపాటు నిత్యం కూడా పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి నిత్యం ఎక్కడికక్కడ ఒక ఉపద్ఘాతాన్ని ప్రకటిస్తూ కూడా తన యొక్క సనాతని అనే ఒక నానుడి పలుకుతూ ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తన చేతిలో ఉన్న ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ శాఖని అయితే ఇప్పటికైనా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ స్థానిక ప్రజలు అయితే అలానే యొక్క ప్రజా సంఘాలు అయితే కోరుతున్నాయి. వీటన్నిటిని ఒకటైతే దీనికోసం ఎవరైతే మాట్లాడుతున్నారో వారి యొక్క నోటిని గొంతుని కూడా నొక్కేసే విధంగా ఉండడంతో దీనిపైన పబ్లిక్ హీరింగ్ కూడా వెళ్ళే పరిస్థితి ప్రధానంగా అయితే తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే వాక్ స్వాతంత్ర హక్కు ఉంటుందో దాన్ని కూడా దోచేస్తున్న పరిస్థితి ఉంది. యువతల కొండలు దోచేస్తున్నారు, అవతల రోడ్లు దోచేస్తున్నారు, చెట్లు గాలు కలుషితం చేస్తూనే యువతల చివరికి మనిషి యొక్క వాక్ చాతుర్యాన్ని కూడా తను అంతుగా అయితే దోచేస్తున్న పరిస్థితి ఉండడంతో ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అయితే స్థానికంగా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, అనకాపల్లి.